తెలుగు సాహిత్యంలో పొన్నిగంటి తెలగన రచించిన యయాతి చరిత్ర తొలి అచ్చతెలుగు కావ్యం. ఈ కావ్యంలో శర్మిష్ఠ, దేవయాని ఈ ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య స్నేహం ఎలా చెడిపోయిందో, చిన్న పొరపాట్ల ద్వారా, అహంకారం ద్వారా ఏ విధంగా స్నేహం చెడిపోతుందో చక్కగా తెలియజేశాడు తెలగన. శర్మిష్ఠ, దేవయాని ఇద్దరు మంచి స్నేహితురాళ్ళు. వారు ఒకానొక సందర్భంలో ఉద్యానవనంలో సరస్సులో స్నానమాడుతూ ఉండగా సురకరువలి అనగా పెద్ద సుడిగాలి వీస్తుంది. ఆ వీచిన సుడిగాలికి అక్కడ ఒడ్డున ఉన్నటువంటి వస్త్రాలు చెల్లాచెదురు కాగా అందులో శర్మిష్ఠ యొక్క వస్త్రాల్ని దేవయాని ధరిస్తుంది. ఆ విషయాన్ని గమనించినటువంటి శర్మిష్ఠ విపరీతమైనటువంటి కోపంతో, అహంకారంతో దేవయానిని ఇలా తూలనాడుతూ ఉంది. నెట్టనరేయినిన్ పగలు, నెట్టనరేయినిన్ పగలు నేరమి వెట్టు నటంచు, నేరమి వెట్టు నటంచు వేలుపుల్ వెట్టియు గొట్నముల్ చలుప వ్రీలని చేబలు ఒప్పు, వ్రీలని చేబలు ఒప్పు సోకుడుం పట్టము కట్టుకొన్న, సోకుడుం బట్టము కట్టుకొన్న వృషపర్వుని కూతుర. నేనెవరిని? వృషపర్వుని కూతుర అట్టి నేను నీ కట్టిన మైలగట్టుదునే, నీ కట్టిన మైలగట్టుదునే కావరమేటికి వచ్చె నీ కనన్, కావరమేటికి వచ్చె నీ కనన్. రాక్షసరాజైన వృషపర్వుని కూతుర్ని. మా నాన్న ఎంత గొప్ప మహానుభావుడు రాక్షసరాజు అనంటే దేవతలందరూ సైతం భయపడుతూ సేవలు చేసేటటువంటి వాడు. అలాంటి వాడికి నేను కూతుర్ని. అలాంటి నా వస్త్రాలే నీవు ధరిస్తావా? నీకెంత ధైర్యం అని ఈ విధంగా తూలనాడుతూ పలికింది శర్మిష్ఠ దేవయానితో.